ఏపీలో వరుసగా జరుగుతున్న అరెస్టులు, వైసీపీ నాయకుల అరెస్టులు, లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, జగన్ టూర్ల మీద వస్తున్నటువంటి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాడేపల్లి వైసీపీ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్ ఒక కీలక భేటీ నిర్వహిస్తున్నారు. జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరుగుతుంది. నిన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ను జగన్ దంపతులు కలిశారు. గవర్నర్ భేటీ తర్వాత వెంటనే పిఎస్సి సమావేశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో సిట్ దూకుడు, భారతీ సిమెంట్స్లో సోదాలపై కూడా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో సిట్ నెక్స్ట్ స్టెప్ పై సమాలోచనలు జరగబోతున్నాయా? ఈ నెల 31న నెల్లూరు పర్యటనపై కూడా చర్చించే అవకాశం ఉంది. పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి ఈ విషయంలో అనే దాని గురించి చర్చించే అవకాశం ఉందా? బాబు షూరిటీ అంటూ మోసం చేశారని, ప్రజా సమస్యల గురించి, అలాగే పార్టీ నిర్మాణాలకు సంబంధించి కీలకంగా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్ళాలి? వరుసగా సిట్టు దూకుడు పెంచింది లిక్కర్ స్కామ్కి సంబంధించి. మరోవైపు భారతీ సిమెంట్స్ ఆఫీస్లో కూడా సోదాలు నిర్వహించడం, మరోవైపు జగన్ నిర్వహిస్తున్నటువంటి ఈ వరుస టూర్ల విషయంలో కూడా ఈ ప్రజల్ని, రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినా, నాయకుల్ని కలవడానికి వెళ్ళినా సరే పోలీసుల నుంచి ఆంక్షలు పెరుగుతున్న తరుణం మరోవైపు మనం చూస్తున్నాం. అలాగే వైసీపీ నాయకుల వరుస అరెస్టులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పిఎస్సి భేటీ అనేది చాలా కీలకంగా మారింది. మరోవైపు గవర్నర్ని ఎందుకు కలిశారు అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్న తీరు కూడా మనకు కనిపిస్తుంది. అంటే ఎందుకు కలిశారు, ఏం మాట్లాడారో చెప్పాలంటూ వాళ్ళు కూడా అడుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ మీటింగ్ చాలా కీలకంగా మారింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ రెడ్డికి తెలుసుకుందాం. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? పిఎస్సి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయి, వైసీపీలో కొంత ప్రెషర్ కూడా పెరుగుతుంది అంటూ చర్చ నడుస్తున్న తరుణంలో గవర్నర్ని ఎందుకు కలిశారు? అసలు ఈ పిఎస్సి మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా యాక్షన్ ప్లాన్కి సంబంధించి? డెఫినెట్గా అదే కనబడుతోంది. వైసీపీలో కొంత ఈరోజు జరుగుతున్న పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ ఏదైతే ఉందో, ఈ కమిటీ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు మాట్లాడే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డితో దాదాపుగా 35 మంది ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, బేసిక్గా ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా మాజీ మంత్రులుగా పనిచేసిన, అంటే గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా కీలకమైన సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి భేటీ నిర్వహించబోతున్నారు. తన గేమ్ ప్లాన్, నెక్స్ట్ తన గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత చర్చకి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా గంటన్నర పాటు ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. చాలా కీలకమైన అంశాలని ఆ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యుల ముందు ఉంచబోతున్నారు. అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి కానీ చూసుకుంటే, బేసిక్గా లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వరుసగా జరుగుతున్న అరెస్టులు కావచ్చు, ఇటీవల భారతీ సిమెంట్స్లో జరిగిన సోదాలు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల మీద కూడా చర్చకి రాబోతున్నాయి అనేది కొంత స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు రాబోయే రోజుల్లో జగన్ తన పార్టీని ఏ విధంగా విస్తృతంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల దగ్గరికి జగన్ రాబోతున్నారు, జగన్ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. ఈసారి తన అంచనా కూడా చాలా క్లియర్గా మార్చబోతున్నారు అనేది. గతంలో 3600 కిలోమీటర్లు నడిచినప్పటికీ ఈసారి దానికి మించి, అంటే ప్రతి గ్రామానికి తన పాదయాత్ర నడిచే విధంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా కొంత సమాచారం పడుతుంది. అలాగే అక్కడి నుంచి గ్రామంతో పాటు అక్కడున్న మెయిన్ నియోజకవర్గాలతో పాటు అక్కడున్న మండల స్థాయి నేతలతో వాళ్ళందరితో కూడా జగన్మోహన్ రెడ్డి కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారనేది ఒక చర్చ జరుగుతోంది. దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి ఆయన టచ్ చేయాలి. ప్రతి ఇంట్లో ఉన్న కార్యకర్తని, అక్కడ ఉన్న ప్రజల్ని తను కలవాలి అనుకునే ఒక ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన అంశంలోనే ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ పిఎస్సిలో ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. వరుసగా అక్కడ జరుగుతున్న రైతుల కోసం వెళ్తున్నప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్, జరుగుతున్న తర్వాత పోలీసులు ఆంక్షలు, రేపు 31వ తారీఖున నెల్లూరులో జరగబోతున్న సభకి సంబంధించిన, నెల్లూరులో తన విజిట్కి సంబంధించి పోలీసులు వేస్తున్న ఆంక్షలు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా కూడా కొంత చర్చకి రాబోతున్నాయి. అంటే ప్రతి మంత్రికి, అంటే ప్రతి మాజీ మంత్రికి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులకి కొంత ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తున్నారు.
ఆ బాధ్యతల ద్వారా అక్కడ ఉన్న తిరిగి తన క్యాడర్ని అంతా కూడా సమాయత్తం చేయాలి. ఇప్పటికే చాలా క్లియర్గా చేశారు. గతంలో కొన్ని మేము తప్పులు చేశామని ఓపెన్గా ఒప్పుకుంటున్నారు. ఆ తప్పులు జరిగిన నేపథ్యంలో ఫర్దర్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏం జరగబోతుంది, ఎటువంటి అంశాలు కావాలి, క్యాడర్ని కార్యకర్తని మన వైపుగా ఎలా నిలబెట్టుకోవాలి. దాదాపుగా గతంలో అంటే 11 సీట్లు వచ్చినప్పటికీ పోలింగ్ శాతం చూసుకుంటే 1,34,00,000 దాకా, దాదాపుగా 1,40,00,000 మంది ఓట్లు జగన్కి వేశారు సింగిల్గా. సో అటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ మనం ఏ విధంగా తన వైపుకి తిప్పుకోవాలి, వాళ్ళందరితో కలిసి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక చర్చ చాలా దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ దిశగానే కొంత ఇంటర్నల్గా జరుగుతున్న ఇష్యూస్ మీద కూడా అక్కడక్కడ కొంత గ్యాప్స్ ఉన్నాయి, కొందరి మధ్య గ్యాప్స్ జరుగుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి లేదు ఇతర పార్టీల నుంచి వైసీపీ వైపుకి చూస్తున్న వాళ్ళందరికీ డోర్స్ తెరవాలని ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇక మీదట కాంగ్రెస్లో కొంత సీనియర్ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల్లో కొంత అయిష్టతో ఉన్న వాళ్ళందరూ కూడా వైపీకి చూస్తున్న నేపథ్యంలో సో అటువంటి వాళ్ళందరినీ కూడా వైసీపీలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అటువంటి అంశాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే పార్టీ ఏ విధంగా ముందుకు రాబోతుంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ ఇటువంటి అంశాలు ఒకటైతే మరోవైపు ఒక సమస్య వైసీపీని వెంటాడుతోంది. షార్ట్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు రావడం లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో, ఒకవేళ అది భారతీ సిమెంట్స్ వరకు కూడా వెళ్ళడం, భారతీ సిమెంట్ సోదాల వరకు వెళ్ళడం అంటే తద్వారా ఒక ఇండికేషన్ సిట్ ఇస్తోంది, నీ దగ్గరికి త్వరలో రాబోతున్నాం అనే అంశాన్ని చెప్పబోతున్న నేపథ్యంలో ఒకవేళ అటువంటి సంఘటన జరిగితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. బహుశా ఆ చర్చ రాకపోయినా జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవహారం మీద మాత్రం చాలా కీలకంగానే కొంత నిర్ణయాలు తీసుకోబోతున్నారు. నిన్న పేరుకి అంటే బయటికి గవర్నర్ని కలిసినప్పుడు అతని ఆరోగ్య పరిస్థితి బాగలేదు, అందుకోసం ఫ్యామిలీతో వచ్చి కలిశారని చెప్తున్నప్పటికీ కూడా కొంత చర్చ అయితే దాదాపు 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో కొంత చర్చకు డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వరుస అరెస్టులు, లేకపోతే ఇతర అంశాలు వీటన్నిటికీ సంబంధించి కొంత చర్చ కూడా జరిగినట్టుగా సమాచారం అయితే ఉంది. బట్ అటువంటి సందర్భంలో ఇదే వ్యవహారాన్ని టీడీపీ నేతలు కూడా క్లియర్గా ఓపెన్గా చెప్తున్నారు. నందు మీరు ఎందుకు వెళ్ళారు, ఏ హోదాలో వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు గవర్నర్తో ఏం మాట్లాడారనే అంశాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో సో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అంతను కూడా పిఎస్సి మీటింగ్లో చాలా క్లియర్గా చర్చకు వచ్చే అంశాలు ఉన్నాయి. అలాగే చాలామంది సీనియర్లు ఇటీవల కాలంలో కొంత అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ కూడా తిరిగి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకట్టుగా ఉండే ప్రయత్నం గతంలో జగన్ పదే చెప్తున్నారు. జగన్ మొన్న కూడా కార్యకర్తల మీటింగ్లో కావచ్చు, లేకపోతే యువజన సంఘం మీటింగ్లో కూడా ఆయన క్లియర్గా ఒకటే చెప్పారు, గతంలో నేను ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా కొంత అలసత్వం చేశాను, కానీ జగన్ 2.0 మాత్రం అలా ఉండదు. కార్యకర్తకి జగన్ అనేవాడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, ఖచ్చితంగా కార్యకర్తలకి అందుబాటులో ఉండే ప్రయత్నం నేను చేస్తున్నాను. గతంలో ఏదో కొన్ని ప్యాకేజీలు లేకపోతే కొన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపాను, అట్లా కాదు, ఈసారి సంస్థాగతంగా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి కూడా క్యాడర్ని ఒక వైపుకి నడిపించుకోవడానికి మనకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా మన ఓన్గానే నడిపించుకునే ప్రయత్నం చేద్దాం, వేరే వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో పెట్టి గతంలో తప్పు చేసాం, అటువంటి అంశాన్ని మనం చేయకూడదు అనేది పార్టీ చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా కీలకమైన అంశాలని ఈరోజు పిఎస్సిలో కొంత చర్చకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎటువంటి అంశాలని ఇంకా చర్చ కొనసాగుతుంది కాబట్టి బయటకు వస్తే కానీ కొంత పూర్తి వివరాలు తెలియదు, కానీ చాలా కీలకమైన అంశాలు ఇటువంటి అంశాలన్నింటిని కూడా ఈరోజు పిఎస్సిలో చర్చకైతే రాబోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఫర్దర్గా కొంత కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి, కొంత కీలక ఆదేశాలు చేయబోతున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. తన గేమ్ ప్లాన్ని ముందుగానే పిఎస్సిలో చెప్పబోతున్నారు. ఫర్దర్గా జరగబోయే అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఇంకొక 4 సంవత్సరాల పాటు మనం ఏం చేయాలి, ప్రజల్లో ఏ విధంగా వైకాపా పార్టీ నిలదొక్కుకోవాలి, ఏ విధంగా ముందుకు రావాలి అనే చర్చ మీద ఏ విధంగా నియోజకవర్గాల వారిగా కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, అక్కడ ఉన్న కమిటీలని మనం ఏర్పాటు చేసుకుందాం, ఎక్కడికక్కడ వాటిని మమేకమయ్యే పరిస్థితులను తీసుకుని వద్దాం, అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నం చేద్దాం, పార్టీ వైపు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా డోర్స్ ఓపెన్ చేద్దామనే కొంత చర్చ జరుగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో పార్టీ ఈరోజు పిఎస్సిలో కొన్ని కీలకమైన అంశాలని చర్చకు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా జరుగుతుంది. చూడాలి పార్టీ మీటింగ్ అయిన తర్వాత ఏమైనా
బయటకు వచ్చి పార్టీ నేతలు ఏం మాట్లాడతారో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది నందు. ముఖ్యంగా రేపు 31st పరిస్థితి ఎలా ఉండబోతుంది కృష్ణమోహన్, ఎలా చూడాలి? ఓ పక్క పోలీసులు ఏమో తీవ్రమైనటువంటి ఆంక్షలు పెడుతున్నారు, 10 మందితో వెళ్ళాలి, అక్కడ వెహికల్స్ 15 అలౌ చేస్తామని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఓ పక్క జైలుకి వెళ్ళి కాకాని కానీ ఇటు ప్రశాంత్ రెడ్డిని కానీ పరామర్శించబోతున్న నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు అక్కడ? అంటే వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? కాదు నందు, ప్రసన్న కుమార్ ప్రశాంత్ రెడ్డిని కాదు, ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వాళ్ళ కుటుంబం మీద జరిగిన దాడి మీద వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో కలుస్తారు. సో ఏదేమైనా 31వ తారీఖున జగన్ నెల్లూరు పర్యటన కొంత హాట్ టాపిక్గానే మారుతుంది. ఇప్పటికే నిన్న వైకాపా నేతలు క్లియర్గా చెప్పిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా నెల్లూరు జిల్లా వైకాపా నేతలు శ్రేణులు అందరూ కూడా కలుస్తున్నారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి క్రితమే ఆదాల ప్రభాకర్ రెడ్డితో మల్రెడ్డి సోదరులు కూడా కలిసిన పరిస్థితి ఉంది. నెల్లూరు రూరల్కి సంబంధించి ఒక కీలకమైన భేటీ జరిగింది. మరోవైపు మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మల్రెడ్డి కోటారెడ్డి ఇద్దరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డితో కలిశారు ఇప్పుడే. మరోవైపు సాయంత్రం ఆనం విజయ్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న కమిటీ మీటింగ్, అంటే రేపు జగన్కి సంబంధించిన ఏదైతే పర్యటన ఉందో ఆ పర్యటనలో పార్టీ యాక్షన్ ఏ విధంగా ఉండాలి, పార్టీ ప్లాన్ ఏంటి అనే అంశాల మీద కూడా వీళ్ళిద్దరికీ పిలుపు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా సాయంత్రం అటెండ్ అవుతున్నారు. సో కీలకంగా చాలా పరిణామాలు అయితే నెల్లూరు జిల్లాలో జరగబోతున్న పరిస్థితి. వైకాపా నేతలు అందరూ కూడా ఇటీవల కాలంలో కొంత దూరంగా ఉన్న వ్యక్తులందరినీ కూడా ఎవరు ఇప్పుడు దాకా పట్టించుకొని పరిస్థితి ఉన్నింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు శ్రేణులందరూ ఒకటి కావాలి, మనం ఒకే మాట మీద ఉండాల్సిన పరిస్థితి ఆసన్నమైంది అనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సందర్భంలో ఈరోజు ఈవినింగ్ నెల్లూరు రూరల్ పరిధిలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైకాపా శ్రేణులందరూ కూడా ఈరోజు సాయంత్రం హాజరవుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం ఏ విధంగా ఉంటుంది అయితే ముందే క్లియర్గా చెప్పారు, మేము మొబిలైజేషన్ చేయట్లేదు, మొబిలైజేషన్కి మేము దూరం, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే మీరు 10 మందితో వెళ్ళండి, 3 కార్లు వెళ్ళండి, లేదు 5 కార్లలో వెళ్ళండి, 10 మందికి మాత్రమే అలో చేస్తామని ఒక పోలీసులు ఏవైతే ఆంక్షలు విధించారో ఈ ఆంక్షలు ఖచ్చితంగా ఒక అంటే మతిస్థిమితం లేని వ్యక్తులు చేసే అంశాలుగా వైకాపా చెప్తోంది. ఇవి జగన్మోహన్ రెడ్డి ఓకే ఈరోజు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉండవచ్చు, కాకపోతే ఆయనకున్న ప్రజాదరణ, ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక సింగిల్గా తన పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి దాకా వచ్చిన స్థాయిని మర్చిపోతున్నారు చాలామంది. అటువంటి అంశాన్ని తిరిగి జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో చూపిస్తారు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే టీడీపీ కూడా జిల్లాలో కొంత జగన్ పర్యటనని అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఏ విధంగా కట్టడి చేయాలి, ఈ జగన్ వెంట జగన్ షోని, అంటే రేపు జగన్ వచ్చే ప్రోగ్రామ్ని దాన్ని సక్సెస్ కాకుండా ఉండడానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలి, ఎవరెవరిని పోలీసులు అదుపులో ఉంచుకోవాలి, ఎవరెవరు ఇళ్లలో పోలీసుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, ఈ అన్ని అంశాలను కూడా ఒకవైపు టీడీపీ చేస్తోంది. మరోవైపు వైసీపీ కూడా దానికి తగ్గట్టుగా రియాక్షన్స్కి తమ నాయకుడు పర్యటన ఏ విధంగా విజయవంతంగా నెల్లూరులో చేయాలి అనే అంశాన్ని కూడా ఆ దిశగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు సాయంత్రం అదే సందర్భంగా నెల్లూరులో నేతలందరూ కూడా కూర్చోబోతున్నారు, వైసీపీ నేతలందరూ కూడా కూర్చునే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటువంటి యాంగిల్స్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే గతంలో ఎన్నికల తర్వాత కొంత సైలెన్స్గా ఉన్న వైకాపా శ్రేణులందరినీ కూడా కలిపే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా కొంత దూరంగా ఉన్న పరిస్థితి మనం చూసాం. నిన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు వైసీపీ నేతలతో కలిశారు. ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి మల్లెడ్డి సోదరులను కలిసిన పరిస్థితి కూడా మనం చూసాం. కొంత ముఖ్యమైన భేటీలు వరుసగా వైకాపాలో జరుగుతున్నాయి. ఇటువంటి అంశాలు వస్తున్న నేపథ్యంలో శ్రేణులు వైకాపాకు సంబంధించిన శ్రేణులు ఏ విధంగా ముందుకు వెళ్తే రేపు 31వ తారీఖు జరగబోయే జగన్ పర్యటనని ఏ విధంగా విజయవంతం చేయాలనే ఒక కార్యాచరణకి ఈరోజు సాయంత్రం శ్రీకారం చుట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. తద్వారా మరోసారి వైకాపాకి
విజయకేతనం జిల్లాలో జరగాలి అంటే ఏ విధంగా అడుగులు వేయాలి అనే అంశం మీద కూడా కొంత ముందుకు వెళ్ళే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది, చూడాలి. కానీ ఇటువంటి అంశాల్లో ఈరోజు పిఎస్సికి జరుగుతున్న మీటింగ్ చాలా కీలకమైనదిగా చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారు. అయితే దానికి సంబంధించి స్ట్రాటజీ ఎలాగో ఉంటుంది కాబట్టి స్ట్రాటజీ అన్నీ కొన్ని బయటికి చెప్పకపోయినా ఇంటర్నల్గా కొంత సీరియస్ మీటింగ్నే ఈరోజు జరగబోతుంది. తద్వారా వైకాపాను బలోపేతం చేయడానికి అవసరమైన అంశాలను ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఓవరాల్ స్ట్రాటజీని ఎలా చూడాలి కృష్ణమోహన్? మనం ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అర్లీగా మొదలు పెట్టేశారు, క్షేత్రంలోకి దిగిపోయారు, ప్రజాక్షేత్రంలోకి వరుసగా పరామర్శలు అంటున్నారు, వాళ్ళ నాయకుల్ని కలుస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే గట్టిగానే మాట్లాడుతున్నారు. అండ్ క్యాడర్ని కూడా ఇప్పటి నుంచే బిల్డప్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు, క్యాడర్కి హామీ ఇస్తున్నారు. గతంలో కొంచెం నేను నెగ్లెక్ట్ చేశానేమో, నేను ఇంక మీతో ఉంటాను, కార్యకర్తల కోసం నిలబడతానని మాట్లాడుతాను. అంటే ఓవరాల్గా 360 డిగ్రీస్లో ఆయన ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ఇంత అర్లీగా స్టార్ట్ చేయడాన్ని మనం ఎలా చూడాలి? అట్ ది సేమ్ టైం మరోవైపు ప్రభుత్వం నుంచి ఇక ఈ వరుస అరెస్టులు కానీ కేసులు కానీ వీటన్నిటి విషయంలో కూడా మంచి ఫైట్ కనిపిస్తుంది వైసీపీ నుంచి. సో ఈ స్ట్రాటజీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎందుకు ఇంత అర్లీగానే మొదలు పెట్టేశారు? డెఫినెట్గా ఈ వ్యవహారంలో జగన్ తన క్యాడర్కి మాత్రం ధైర్యాన్ని నూరిపోస్తున్న పరిస్థితి. మామూలుగా సాధారణంగా ఎవరైనా ఒక మేజర్ ఎన్నికల్లో ఒక భారీ ఓటమి చూసిన తర్వాత, అంటే 151 సీట్లు సంపాదించుకున్న ఒక పార్టీ తర్వాత ఎన్నికల్లో 11 స్థానాలకి దిగజారి పోవడం అనేది చాలా వరకు ఎవరికి జీర్ణించుకోలేని పరిస్థితి. ప్రధానంగా వైకాపా పార్టీలో ఉన్న క్యాడర్ అంతుపట్టని పరిస్థితి. ఇక పార్టీ పని అయిపోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడం, కేవలం 6 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి కంబ్యాక్ అయ్యారు. ఆయన వెంటనే తన ఓటమిని ఓకే ఇది ఇక మనం ఓటమి అయ్యాం కదా అని మనం ఎక్కడో ఇంట్లో కూర్చుంటే కుదరదు, పార్టీని మళ్ళీ బలోపేతం చేయాల్సిన పరిస్థితి ఉందని, కాబట్టి వచ్చిన అవకాశాలని దాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వంలో ఎదురవుతున్న లేదు అక్కడ ఫెయిల్ అవుతున్న కొన్ని అంశాలని ఆయన కొంత స్ట్రాటజీగానే తన గేమ్ ప్లాన్ ప్రకారం వాటిని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగానే ఆయన ముందుకి రాగలిగారు. చాలా వరకు కూడా ఇప్పుడు మనం కానీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఎటువంటి ప్రభంజనం ఉందో, ఏ విధంగా జనాలు రాక ఉందో, ఆయన్ని ప్రజలు కలవడానికి ఎంతమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్న అంశాన్ని మనం క్లియర్గా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, పోలీసులు బ్యారికేట్లు, పోలీసుల హౌస్ అరెస్టులు, లేదు వరుసగా పోలీసులు అరెస్టులు చేయడం, వాళ్ళందరినీ జైళ్ళకి పంపించడం, చాలా అంశాలు జరుగుతున్నప్పటికీ కూడా క్యాడర్ ఎక్కడ కూడా కొంత భయపెట్టే ప్రయత్నం జరిగినా ఎక్కడ క్యాడర్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకి వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి వచ్చిన నేపథ్యంలో, అందుకే జగన్ ఈ మధ్యకాలంలో పదే చెప్తున్నారు, మహా అయితే 3 నెలలు జైల్లో ఉంటాం, దానికి నేను కూడా సిద్ధమే, అవసరం అనుకుంటే నేను ఇక్కడే ఉంటున్నా, మీరు ఏ రోజైనా వచ్చి మీ పని మీరు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకుంటానని చాలా క్లియర్గా చెప్తున్నా నేపథ్యం మనకు చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా అటువంటి అంశాలు ఆయన మాట్లాడుతున్నారు. అంటే తన నాయకుడే ఒక మాట చెప్తున్నాడు, మీరు అరెస్ట్ అవుతారా, అరెస్ట్ చేయాలనుకుంటే నేను ఇక్కడే తాడేపల్లిలోనే ఉన్నా, మీరు ఏ రోజైనా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకుంటే నా ఇంటి తలుపులు తట్టొచ్చు అని పోలీసులకి డైరెక్ట్గా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నారు, మీరు సప్త సముద్రాలు దాటి ఉన్నా, మీరు గీత దాటి పని చేస్తే మాత్రం వాళ్ళని ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని బట్టలు ఊడదీస్తాను అని చెప్పి ఆయన స్ట్రైట్ వార్నింగ్ పోలీసులకి ఇస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటీవల కాలంలో ఐజీ స్థాయి వ్యక్తుల మీద ఒక సీరియస్ అలిగేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఒక మాఫియాగా తయారయ్యారు, వాళ్ళ కింద ఉన్న సిఐలు పోలీసుల చేత మాఫియా పనులు చేస్తున్నారు, అన్నిటిని కూడా పెద్ద సెంటర్ కార్యాలయానికి డబ్బులు పంపించే దిశగా ఐజీలు పనిచేస్తున్నారని చెప్పి మాట్లాడారు. అటువంటి అంశం మీద కూడా పోలీస్ శాఖ ఇప్పుడు దాకా కూడా స్పందించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. కొంత పోలీసు అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎందుకు ఈ తలకాయ నొప్పి, మాకు ఇక్కడి నుంచి ఒక అరెస్ట్ చేయమంటున్నారు, మళ్ళీ రేపు గవర్నమెంట్ మారితే ఏంటి అనే ఒక చర్చ పోలీసుల్లో కూడా వస్తుంది అనేది కొంత స్పష్టంగా కనబడుతుంది. అటువంటి అంశాలు వీటన్నిటి మీద కూడా జగన్ కొంత కంబ్యాక్ కాగలిగారు. అంటే ప్రజల్లో తిరిగి నేను వస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది కొంత చాలా ఎర్లీగానే, అంటే ఎప్పుడో ఒక 2 సంవత్సరాల తర్వాత క్యాడర్ని మళ్ళీ సమాయత్తం చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ జగన్ అట్లా కాదు. జగన్ 6 నెలల నుంచే
తన ప్రయత్నాన్ని మొదలుపెట్టారు పార్టీ క్యాడర్ని. ఎందుకంటే తనకు ఒకటి తెలుసు, ఓకే సీట్లలో 11 సీట్లు వచ్చినప్పటికీ తన ఓట్ షేర్ చూసుకుంటే దాదాపుగా 1,43,00,000 దాకా ఓట్లు తనకి వచ్చాయి. అంటే ఎంతమంది తన వెంట ఉన్నారన్న ఒక నమ్మకాన్ని బలోపేతాన్ని చేయడానికి, ఆ ఓటర్లకి నేనున్నాను అనే వాళ్ళ ఒక అభయం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం కొంత వైకాపాలో కొంత ఇప్పటికీ కొంత ఊపు వచ్చింది. కానీ వరుస అరెస్టులు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి. కీలకమైన నేతలందరూ వరుస పెట్టి స్కాముల్లోనో, లేకపోతే లిక్కర్ స్కామో, లేకపోతే మట్టి స్కామో, లేకపోతే మైనింగ్ స్కామో, వీటిల్లో అరెస్టులు కావడం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. కాబట్టి ఈ అంశాలను ఏ విధంగా రీబ్యాక్ చేయాలి? ఇప్పుడు కానీ మనం కానీ చూసుకుంటే దాదాపుగా చాలామంది కీలక నేతలు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కొంతమంది గతంలో ఉన్న నేతలు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కీలకంగా ఉన్న నేతలందరూ కూడా టార్గెట్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఉంటున్న పరిస్థితి. సో ఫర్దర్గా ఎవరు అరెస్ట్ అవుతారో అనే అంశాన్ని కూడా అర్థం కాని పరిస్థితి కొంత వైకాపా నేతల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. కానీ ఆ ఆందోళన దూరం చేయడానికి జగన్ కొంత ఈ పిఎస్సి మీటింగ్లో కూడా నేనున్నాను మీ వెనకాల, అవసరమైతే నేను కూడా సిద్ధమనే దానికి ఒక సంకేతానికి ఇవ్వబోతున్నారు. ఆ దిశగా కొంత పార్టీని కంబ్యాక్ చేయడానికి కొంత ప్లాన్ చేస్తున్నారు. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా బలంగా కనబడుతుంది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్క దాటి మీద వెళ్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు తెలుగుదేశానికి అండగా నిలబడ్డ నేపథ్యంలో వరుసగా జరిగిన ఇప్పుడు ఆ రిజల్ట్స్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వీటన్నిటి మీద కానీ ఎంతవరకు ఈ ముగ్గురిని తట్టుకుని జగన్ రేపు సక్సెస్ అవుతారు? అయితే ఇప్పటికే ఇది టూ ఎర్లీనా, అంటే ఒక సంవత్సరం కూడా కాకుండానే సంవత్సరం అయ్యింది, సంవత్సరం 3 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు నెక్స్ట్ గవర్నమెంట్కి మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్న పరిస్థితి మనం చూసాం.